సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ గారిది. సో రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది సార్ మీకు? మీ రివ్యూ ఏంటి ఈ సినిమా పైన? అంటే రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అది. హ్మ్. అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని చెప్పారు గానీ ఆయన, హ్మ్. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని అనుకోవచ్చు దీన్ని. హ్మ్. అలా మనం అనేక గ్యాంగ్‌స్టర్స్ కథలు చూసాం. 'నాయకుడు' సినిమా చూసాం ఆయనది, మణిరత్నం గారిది. ఆయనే 'నవాబ్స్' అని ఒక సినిమా చేశారు. రీసెంట్‌గా కూడా ఆయన ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీతో మన ముందుకొచ్చారు. అవును. అయితే అనేక గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కొంచెం వెరైటీగా వెళ్ళిన సినిమాలు కొన్ని ఉన్నాయి. హ్మ్. 'డాన్' లాంటి సినిమాలు అదొక భిన్నమైనటువంటి ధోరణిలో నడుస్తుంది. అయితే ఇది గ్యాంగ్‌స్టర్ జీవితాల మీద నడిచినటువంటి కథ. జనరల్‌గా గ్యాంగ్‌స్టర్ అనగానే బాంబే పోర్టుతో పాటు డ్రగ్సు, ఎథిక్స్ పాటించేటువంటి గ్యాంగ్‌స్టర్లు, అంటే ప్రజల తరపున నిలబడాలి అనుకునేటువంటి గ్యాంగ్‌స్టర్లు, ప్రజలని పట్టించుకోకుండా హింస చేసేటువంటి గ్యాంగ్‌స్టర్లు, వాళ్ళ మధ్య ఒక వైరుధ్యము, ఆ వైరుధ్యంలో నుంచి పీడిత ప్రజల పక్షాన నిలబడేటువంటి గ్యాంగ్‌స్టర్ గెలవటం, ఇది మనం సినిమా ధర్మం ప్రకారం రొటీన్గా నడిచేటువంటి కథే. అలాంటి కథే ఉంది ఇందులో. హ్మ్. అయితే దానికి ఒక జపాన్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. హ్మ్. జపాన్ నేపథ్యము అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత మేబీ అంటే ఆ యాంగిల్లో దీనికి సీక్వెల్ చేసేటువంటి ఉద్దేశంతో అది కొంచెం లాక్ చేసి పెట్టాడు అది. అంటే ఆయన ఒరిజినల్గా జపాన్లో ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేస్తాడు. ఆ కాన్ఫ్లిక్టు ఏమైపోయింది, మళ్ళీ వదిలిపెట్టేశాడు డైరెక్టరు అనుకుంటూ ఉండగా క్లైమాక్స్లో మళ్ళీ అది ప్రెజెన్స్ వచ్చేస్తుంది, ఉనికిలోకి వస్తుంది. ఆ పాత కాన్ఫ్లిక్ట్ ఉనికిలోకి వచ్చిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేయడు, ఓ చిన్న డైలాగ్తో ఆగుతుంది. అది ఆగినప్పుడు జనాలకు ఒక సందేహం, దీనికి సీక్వెల్ ఉందేమో, అందులో ఆ క్లారిటీ ఇస్తారేమో అనేటువంటి ఓ సందేహంతో ఆడియన్స్ బయటకు రావడం జరుగుతుంది. అలా టోటల్గా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అయితే ఇది థియేటర్కి వెళ్ళే వరకు పవన్ కళ్యాణ్ సినిమా, థియేటర్కి వెళ్ళిన తర్వాత సుజిత్ సినిమా. హ్మ్. తన అభిమాన నటుడిని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. ఇది ఒక వింటేజ్ హీరో సినిమా అని కూడా అనుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆయన రెగ్యులర్గా ఇండస్ట్రీతో సినిమాలతో ఉండుంటే ఒకలా ఉండేది. ఆయన రాజకీయము నటన ఈ రెండింటినీ కలిపి నడుపుతున్నాడు ఆయన. ఈ నడుపుతున్న టైంలో ఆయన మీద ప్రెజర్ ఉంది. ఎన్నికలకి ముందు కూటమి ప్రెజర్ ఉంది, ఎన్నికల తర్వాత ఈ రిజల్ట్ రావటము 100% రిజల్ట్ రావటము, స్ట్రైక్ రేట్ అని చెప్తున్నాడు ఆయన, అది రావటము, పవర్లోకి రావటము, దాని తాలూకా హడావిడి ఆగోళ, అది బిజీ అయిపోయాడు ఆయన. హ్మ్. బిజీ అయిపోయి కమిట్ అయినటువంటి సినిమాని కంప్లీట్ చేయటం కోసం ఆయన ఏదో కొంత టైం కేటాయించారు. ఆ పరిధి కనిపించింది సినిమా మీద. అంటే అది లేకపోయి ఉంటే సినిమా ఇంకొంచెం హై లెవెల్లో తీసుండేవాడు అతను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తన కంట్రోల్లో లేకపోవడం అనేటువంటి ఒక లోపం కనిపించింది సినిమాలో. కాకపోతే అది మరీ కొట్టొచ్చినట్టు కనిపించింది హరిహర వీరమల్లులో. ఇందులో అలా లేదు. ఇందులో అది అలా కలిసి వచ్చి ఉంటే ఇంకా బెటర్గా ఉండుండేది అని అనిపించింది. ఆ మేరకు కష్టపడ్డాడు తను. టేకింగ్ సైడ్ అంటే రొటీన్ సినిమా చూస్తున్నాము అని అనిపించినప్పటికీ, అంటే మనం రెగ్యులర్గా చూసే సీన్సే దొరుకుతాయి. హ్మ్. అయినప్పటికీ దానిలో నుంచి ఒక కొత్త ఎమోషన్ని జనరేట్ చేసే ప్రయత్నం చేశాడు అతను. అందుకు ప్రధానంగా సుజిత్ని, అతని రైటింగ్ టీమ్ని అప్రిషియేట్ చేయాలి. అనేక సినిమాలు అలాగే ఉంటాయి, అలాంటి కథలతోనే 100 సినిమాలు వస్తాయి, కానీ ఆ సందర్భంలో ప్రేక్షకుడు ఎమోషనలైజ్ అవ్వాలి, అది కలిగించగలిగాడు. అలాగే సినిమాలో పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. పర్టికులర్గా అర్జున్ దాస్ క్యారెక్టరు కొంత దానిలో ఒక ఎమోషన్ డ్రైవ్ చేశారు. హ్మ్. అది బాగానే వర్కౌట్ అయింది, కొత్తగా అనిపించింది జనాలకి. నిజానికి అది కూడా అనేక సినిమాల్లో మనం చూసిందే, కానీ అతను చేయటం వలన కొంత ఫ్రెష్గా కనిపించింది.
అలాగే హష్మి చేసినటువంటి క్యారెక్టర్ కూడా అతను ఏ రేంజ్కి వెళ్ళి చేయగలడో ఆ రేంజ్కి నడిచింది అది. అలా ప్రతి క్యారెక్టర్ని బాగా వాడుకున్నాడు. అయితే శ్రేయారెడ్డి క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఉంది, హైలీ ఎమోషనల్గా వాడుకున్నాడు దాన్ని, ఆ క్యారెక్టర్ని. అది వర్కౌట్ అయింది. ప్రకాష్ రాజ్ క్యారెక్టరు ఏమిటి ఈ సినిమాలో అని చాలా చర్చ జరిగింది ముందు. అంటే పొలిటికల్ ఏరియాలో వాళ్ళిద్దరి మధ్య ఒక రైవలరీ ఉంది కాబట్టి సినిమాలో ఎలా ఉంటుంది ఈయన క్యారెక్టర్ అనుకున్నారు, కానీ ఒక హంబుల్ క్యారెక్టర్ చేశాడు తను. కథకి చాలా కీలకమైనటువంటి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించటం అనేది బాగుంది. తన ఆ క్యారెక్టర్కి ఆ స్ట్రేచర్ ఉన్న నటుడు ఉండటం వల్ల దాని తాలూకా అడ్వాంటేజ్ దొరికింది సినిమాలో. అలా తను బాగా పెర్ఫామ్ చేశాడు. టెక్నికల్గా చాలా బాగుంది. కెమెరా వైపు నుంచి అలాగే మ్యూజిక్ వైపు నుంచి విపరీతమైనటువంటి డెడికేషన్ కనిపించింది ఈ సినిమా కోసం. సుజిత్ తను దాదాపు సాహో తర్వాత ఇంకో సినిమా ముట్టుకోలేదు, ఈ ప్రాజెక్ట్ మీదే కూర్చుని ఉన్నాడు ఆయన. కూర్చుని ప్రతి సన్నివేశాన్ని తను మెంటల్గాను ఫిజికల్గాను కూడా విపరీతంగా చిత్రికి పెట్టాడు. ఆ అవుట్పుట్ని తీసుకోవడం కోసం టెక్నికల్ టీంతో ఎంత కసరత్తు చేయాలో అంత కసరత్తు చేశాడు. అది కనిపించింది తెర మీద. పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుంది. తను ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా ఎమోషనల్గా కనిపించాడు. ఒక రకంగా ఖుషీ రోజుల నాటి పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఒక్కసారి జనాలకు పరిచయం చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చూసుకుంటే తన్ని తాను తిరిగి చూసుకున్నట్టుగా అనిపించి ఉంటుంది. రొటీన్గా ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత చేసిన సినిమాలు ఏది కూడా ప్రాపర్ రిజల్ట్ ఇవ్వలేదు. వకీల్ సాబ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి రీమేక్ సినిమాలు ఏదైనా కానీ ఏది కూడా ప్రాపర్ రిజల్ట్నైతే ఆయన రేంజ్ రిజల్ట్ మాత్రమే కాదు, అసలు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఒక సాటిస్ఫాక్షన్ కలిగించినటువంటి సినిమా ఏది రాలేదు. ఈ సినిమా అది కలిగించింది. అందుకని పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఒక్కసారి ఒక సక్సెస్ఫుల్ హీరో, ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరోగా రీజనరేట్ చేసినట్టుగా అనిపించింది. అలా రీఛార్జ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇది అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయ్యి థియేటర్లలో సెలబ్రేటివ్ టోన్లో ఉన్నారు అభిమానులు. బయటకు వచ్చిన తర్వాత కూడా రోడ్ల మీద అరుచుకుంటూ వెళ్ళటం, బైకులు, ఆ హడావిడి కనిపించడానికి కారణం ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు, అభిమానులు తృప్తి పడ్డారు ఈ సినిమా చూసి అనేది విజువల్గానే కనిపించింది. థియేటర్లో వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లు కాబట్టి పెద్దగా కేకలు అరుపులు లేవు, కానీ సింగిల్ స్క్రీన్స్లో గట్టిగానే గొడవ చేసి ఉంటారు. అలా ఒక అభిమానులకి నచ్చే సినిమా తీసినందుకు ఒక అభిమానిగా, ఒక తోటి అభిమాని తీసినటువంటి సినిమా అభిమానుల కోసం తీసిన సినిమాగా అనిపించింది. అది సాధారణ ప్రేక్షకులకు కూడా, అంటే వెళ్ళి థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు నిరుత్సాహపడ్డు, సినిమా ఎంగేజ్ చేస్తుంది. భారీ ఎంటర్టైన్మెంట్లు అలాంటివి లేవు, కానీ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ, ఆ జానర్ సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకు ఒక నిజాయితీ అటెంప్ట్గా కనిపించింది సినిమా. ఆ నిజాయితీ కనిపించింది. అంటే రోడ్ సినిమా టెక్నికల్ టీం, ఆయన అన్నాడు వేదిక మీద, ఇలాంటి డైరెక్షన్ టీం దొరుకుంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఉండేవాడిని కాదేమో అని. నిజమే అది. వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ప్రతి సీన్ని, అది రొటీన్ సీన్ని కూడా ఫ్రెష్గా ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ కెమెరా వాడకంలో కావచ్చు, ఆ సీన్ని కంపోజ్ చేసిన పద్ధతి, క్యారెక్టర్ని ఓపెన్ చేసే పద్ధతి, ఇదంతా కూడా కొత్తగా అనిపించింది. దాంతో ఒక ఫ్రెష్ లుక్ ఉంది. నిజానికి సాహో సినిమా కంటే కూడా బెటర్గా వెళ్ళింది ఈ సినిమా. సుజిత్ సాహో సినిమాలో కొంచెం ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి సినిమాని ఏదో పల్చన చేస్తున్నాడు అనిపించింది, కానీ ఇది కరెక్ట్ మీటర్లో వెళ్ళింది సినిమా. ఆ కరెక్ట్ మీటర్లో వెళ్ళటానికి నిజానికి వాళ్ళు ఏదో రీమేక్ సినిమా చేయాలని అనుకున్నారు. ఈయన వెళ్ళి, అంటే ఆయన చెప్పిన కథ ఇది, అలా కాదు ఇలాంటి సినిమా ఒకటి చేద్దామని చెప్పి మొత్తానికి తను కన్విన్స్ చేసి రంగంలోకి దింపినందుకు గాను ఫలితం దక్కింది. బెటర్గానే ఉంది సినిమా. వసూళ్ళు పరంగా కూడా ప్రీమియర్స్కి రెస్పాన్స్ బాగుంది. ఓవరాల్గా ఇది డెఫినెట్గా రన్ అయ్యేటువంటి మూడ్లో ఉంది సినిమా.
చూడాలి ఏ రేంజ్ కలెక్షన్ చేస్తుంది అనేది, ఎన్ని లాంగ్వేజెస్లో ఓపెన్ అయింది అనేది కూడా ఇంకా క్లియర్ కట్ పిక్చర్ రాలేదు. ఇక మార్నింగ్ నుంచి షోస్ హడావిడి ఉంది అన్ని చోట్ల. అవును. జనరల్ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఓవరాల్గా బాగానే ఉంది సినిమా. ఇబ్బంది పెట్టిన సినిమా అయితే కాదు. ఓకే సార్. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు సరదాగా సినిమా చూసేస్తాడు. పాత పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఒక వింటేజ్ హీరోతో ఎలాంటి సినిమా తీయాలో అలాంటి సినిమా తీసాడు. వర్కౌట్ అయిపోయింది. సార్ రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? నేను కంప్లీట్ 3 ఇవ్వలేను, కానీ అంటే దానికి కొన్ని లిమిటేషన్స్లో నడిచింది సినిమా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.